సావిత్రిబాయి పూలే జీవితం మహిళలందరికీ ఆదర్శమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సావిత్రిబాయి అవార్డ్స్ 2025 ప్రధానోత్సవం తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు అవార్డ్స్ అందజేసిన జగదీష్ రెడ్డి సావిత్రిబాయి పూలే సేవలను కొనియాడారు. భారతదేశం మొత్తానికి వెలుగునివ్వడానికి ప్రారంభించబడ్డ దీపం సావిత్రిబాయి పూలే కాబట్టి తప్పకుండా ఆమె పుట్టినరోజును మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించడం అనేది తప్పకుండా న్యాయమైంది, సమంజసమైంది. అది మనందరికీ వెలుగునిచ్చిన వాళ్ళను స్మరించుకోవడం అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. తప్పకుండా ఈ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోయే పద్ధతుల్లో కేవలం ఈ సభలలో ఉపన్యాసం ఇచ్చిన పద్ధతిలో కాకుండా మనతోనే ఉద్యమం ప్రారంభం చేసి ప్రధానమంత్రి ఆఫీస్కి, రాష్ట్రపతి ఆఫీస్కి కూడా మెసేజ్ ఇవ్వడం ద్వారా, ట్రైన్ చేయడం ద్వారా దీన్ని ఉద్యమంగా ప్రారంభం చేస్తే బాగుంటుందని మన సూచన. తప్పకుండా ఇవాళ ఇక్కడ ఒక చిన్న హాల్లో జరుగుతున్న ఈ సమావేశం తప్పకుండా ఆ ఉద్యమానికి పునాది కావాలని చెప్పి నేను ఆశిస్తూ ఈరోజు అవార్డులకు వచ్చిన సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఎఫర్ట్స్ అట్లే కంటిన్యూ చేయాలని, తప్పకుండా పిల్లల్ని ఇప్పుడు రెసిడెన్షియల్ పాఠశాల నడుస్తున్న పద్ధతిలో కాకుండా కాస్త అన్న విషయంలో కూడా జాగ్రత్త తీసుకొని మన పిల్లల్లాగా చూసుకోవాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు.